నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు గోచార వార ఫలితాలు మకర రాశి వారికి ఈ వార ఫలితాలు చెప్పుకుందాము. గోచార గ్రహస్థితి వివరాలు అన్నీ కూడా ఇందులో పరిహారాలు, పాటించదగ్గ వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాము. అయితే ఈ వారంలో చంద్రుడు మకర రాశిలోని శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలోని అశ్విని నక్షత్రం 1వ పాదం వరకు సంచరిస్తాడు. అంటే మకర, మీన మేషరాశుల వారికి మకర, కుంభ, మీన మేషరాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. మేషరాశిని అనుసరించి 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం అనేది జరుగుతుంది. ఒకటి, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం మకర రాశిని అనుసరించి. ఇక ఫిబ్రవరి 17, 18 కుంభరాశిలో మకర రాశికి 2వ ఇల్లు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహు కలయిక వల్ల చంద్రుడు కూడా ఆ 2 దినాలు అక్కడ కుంభరాశిలో సంచరించడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల ధనస్థానంలో తీవ్రమైన మార్పులు, మాట విషయంలో ఒత్తిడి ఉండే అవకాశం ఈ మకర రాశి వారికి ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ విషయాలకి. ఇక వారఫలంలోకి చూసుకుంటే ఇతర గ్రహాలు ఖగోళంలో మిథున రాశిలో గురువు వక్రించి, సింహరాశిలో కేతువు, మకర రాశిలోనే కుజుడు, కుంభరాశిలో చెప్పుకున్నాము 4 గ్రహాలు 5 గ్రహాలు. ఇక మీనరాశిలో శని సంచారం. ఇది గ్రహాల స్థితిగతులు. ఇక విషయాల్లోకి వెళ్తే కనుక పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ మకర రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్ ప్రణాళిక ప్లాన్ చేసుకోవటం, ఏటికి ఖర్చు పెట్టాలి, ఏటికి ఖర్చు పెట్టకూడదు అనేది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా చూస్తే కనుక మోకాళ్ళు, నడుము సంబంధిత నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన కలిగే సూచనలు కూడా గోచారంలో గోచరిస్తున్నాయి బాగానే. ఇక సిబ్లింగ్స్, సోదరీమణులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. అలాగే మద్దతు కూడా లభిస్తుంది. కాబట్టి మాట జాగ్రత్తగా వారి సఖ్యతగా ఉండండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక డాక్యుమెంటేషను, ఆస్తి ప్రాపర్టీ విషయాలకి, ఆస్తి సంబంధిత పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అవసరం. లైసెన్సులు, లీజులు పొడిగింపులు ఇలాంటివి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్స్, అమ్మకాలు, కొనుగోలుకి అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. విద్యాపరంగా చూస్తే కనుక ఉన్నత విద్య మరియు విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకి అనుకూలమైన కాలం. క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ చాలా అవసరం విద్యార్థులకి అనేది సూచించడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బాగుంటుంది అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకునే ఎక్కువగా కనిపిస్తుంది. వస్తువులు జాగ్రత్త, ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువగా మెలకువగా ఉండాలి అనేది సూచిస్తుంది. అనవసర ప్రయాణాలు అయితే నివారించడం మంచిది ఈ వారంలో మకర రాశి వారికి అనేది. ప్రయాణాలు అయితే ఉంటాయి, ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం విషయాలు, కుటుంబ సంబంధ విషయాల్లో కుటుంబంలో సంతోషం అయితే నెలకొంటుంది అనేది చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ చూపండి. ముఖ్యంగా వారం మధ్యంలో కొద్దిపాటి అనారోగ్య సూచనలకి ఆస్కారం. ఇక వ్యాపారంలో అయితే కనుక ఈ మకర రాశి వారికి స్థిరమైన వృద్ధి అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకైతే కనుక కొత్త బాధ్యతలు లేదా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అంటే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. ప్రమోషన్ వచ్చిన బాధ్యతలు పెరుగుతాయి, సీటు మార్పులు సంభవిస్తాయి. అలాగే
ఉద్యోగం మారాలనుకున్న వారికి కూడా కొంచెం మంచి అనుకూలతలే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసులు, ప్రమాద సూచనలు, కోర్టు వ్యవహారాలకి అనుకూలంగా సాగుతాయి ఈ వారంలో. మకర రాశి వారికి 17, 18 తేదీల్లో అయితే కనుక వాహనాలు నడిపేటప్పుడు, విద్యుత్ ఉపకరణాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యాంశాలు అంటే గనక ధనస్థానంలో అలజడి ఎక్కువగా ఉన్నది. పంచగ్రహాలు కూటమి వల్ల ఆర్థిక నిర్ణయాలలో మొండితనం చేయకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట నియంత్రణ ముఖ్యంగా 2వ స్థానం మాటకి వాక్కుకి సంబంధించింది. దీనివల్ల ఈ తీరు వల్ల, మాట తీరు వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి ఎక్కువగా జాగ్రత్తగా సంయమనం పాటించి మంచి సఖ్యతగా ఉండకపోయినా దూకుడుగా ఉండకుండా ఉండండి అనేది సూచిస్తుంది. ఇక కెరీర్ పురోగతి అంటే పనిలో మీ నాయకత్వ లక్షణాలకి గుర్తింపు అయితే లభిస్తుంది. కెరీర్ పరంగా ఈ పాటి మంచి లాభాలే ఉంటాయి అనేది సూచించవచ్చు. ఇది మొత్తం హైలైట్స్. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక మకర రాశి వారికి శని దేవాలయ సందర్శనం, శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది అనేది చెప్పవచ్చు. యాక్చువల్గా ఏళ్ళనాటి శని వీరికి లేదు, కానీ శని ప్రభావం తగ్గుతుంది అనేది చెప్పవచ్చు. అమ్మవారి ఆరాధన ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ లేదా దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. పేదలకు లేదా వికలాంగులకు ఆహారం దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన ఆస్తి ఒప్పందాలు, విదేశీ ప్రయాణాల గురించి నిర్ణయాలు తీసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మొత్తంగా మకర రాశి వారి గురించి అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. తగు జాగ్రత్తలు తీసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.